హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి నాది నాకు కనపడదు, నీది నీకు కనపడదు. ఏమిటది? ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు ముందు చూపు. కృష్ణదుర్గం రాజ్యానికి రాజు కృష్ణవర్మ వయోభారంతో మంత్రి నందగోపాలుడు తన పదవి నుంచి తప్పుకోవడంతో నూతన మంత్రిని ఎన్నుకోవడానికి దండోరా వేయించారు. అనేక వడపోతల తర్వాత దిలీపుడు, ప్రసేనుడు, రత్నకరుడు మిగిలారు. ఏ పరీక్ష పెట్టినా అందులో ముగ్గురు నెగ్గడంతో కృష్ణవర్మ తుది నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఆ ముగ్గురిలో సరైన వ్యక్తిని మంత్రిగా ఎన్నుకోవడానికి రాత్రంతా ఆలోచించి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒక విందు కార్యక్రమానికి ముగ్గురిని ఎక్కించుకొని విందు జరిగే ప్రదేశానికి గుర్రాలను దౌడు తీయించాడు రథసారథి విజయుడు. అవి అమితమైన వేగాన్ని అందుకున్నాయి. కొద్ది దూరం వెళ్ళగానే అనూహ్యంగా రథచక్రాలు గాడి తప్పాయి. నలుగురు కింద పడ్డారు. ఈ దుస్తులతో విందుకు ఎలా హాజరవ్వాలి? విసుగ్గా దుమ్ము దులుపుకున్నాడు ప్రసేనుడు. ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది, లేకుంటే చిరాకు పడ్డాడు దిలీపుడు. వారి మాటలు పట్టించుకోకుండా రథాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డాడు విజయుడు. ఇరుసు నుంచి వేరైన రథచక్రాన్ని తీసుకొచ్చి దానికి బిగించటానికి అవస్థలు పడుతున్నాడు. అతని కష్టాన్ని చూసిన రత్నకరుడు సాయం చేయసాగాడు. మిత్రమా, అతని పనిని అతని చేయనివ్వండి. మనలో ఒకరం మంత్రమయ్యాక ఈ పొగరుబోతుకు ఉద్యాపన పలుకుదాం, ముక్త కంఠంతో అన్నారు మిగతా ఇద్దరు. అతను ఒక్కడే ఆ పనిని చేయడానికి చాలా సమయం పడుతుంది మిత్రమా. నేను సాయం చేయటం వల్ల కొద్దిసేపట్లోనే అయిపోతుంది. సమయం కలిసి వస్తుంది చెప్పాడు రత్నకరుడు. రథం సిద్ధమైంది. విందుకు చేరుకున్నారు. కాబోయే మంత్రిగా రాజుగారు ఎవరిని ప్రకటిస్తారోనని అందరూ ఉత్సుకతో ఉన్నారు. ఈ రాజ్యానికి కాబోయే మంత్రి రత్నకరుడు ప్రకటించాడు కృష్ణవర్మ. అందరూ ఆ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. మీకెవరికీ తెలియకుండా వీళ్ళకో పరీక్ష పెట్టాను. అందులో భాగంగా విజయుడు తన రథచక్రాన్ని తప్పించి రథం పడిపోయేలా చేశాడు. అప్పుడు వీళ్ళు మానసిక స్థితిని, మిగిలిన ఉద్యోగుల పట్ల ప్రవర్తనను, సమయం అనేదానికి ఇచ్చే విలువను తెలుసుకున్నాను. మంత్రికి భావోద్వేగాలు అదుపులో ఉండాలి, సహనం ఉండాలి, సాయం చేసే గుణం ఉండాలి, అన్నిటికి మించి సమయం విలువ తెలుసుండాలి. అవన్నీ ఉన్న రత్నకరుడే కాబోయే మంత్రి అంటూ వివరించాడు కృష్ణవర్మ. రాజుగారు ముందు చూపుకు అంతా జైజైలు పలికారు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ వీపు. మరో కథలో కలుద్దాం.